శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరణకమలాలకు శరణు వేడుతూ నమస్కరిస్తూ, ధర్మము అంటే మనల్ని పట్టి నడిపించేది, మనల్ని పట్టి ఉంచేది ఏదో దాని పేరు ధర్మం. ధారణాత్ ధర్మమిత్యాహు ధరతీతి ధర్మ. ధర్మశబ్దానికి అనేక నిర్వచనాలు మనం చెప్తూనే ఉంది శాస్త్రం. ఏదైతే మనల్ని పట్టి ఉంచుతుందో దాని పేరు ధర్మం. ధర్మాన్ని ఎప్పుడైనా కూడా తెలుసుకుని ఆచరిస్తామని కాకుండా ఆచరిస్తూ ఉంటేనే దాని అనుభూతి తెలుస్తూ ఉంటుంది. అందుకు తర్కంతో సాధించలేనిది విశ్వాసంతో మనం సాధించగలం. ఆ విశ్వాసం ఒక మతం ఇస్తుంది, ఒక ఆసరా ఇస్తుంది, ఒక భరోసా ఇస్తుంది. ఆ విశ్వాసానికి మనం నిబద్ధులమై ఉంటే, ఆ ధర్మానికి మనం కట్టుబడి ఉంటే మనం బలంగా ఉండవచ్చు అని అటువంటి నిబద్ధత, అటువంటి ప్రేమ మన మతంపై కలగాలి అంటే మన మతంపై మనకు ఒక కాసింతైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక రూపకల్పన చేయడం జరిగింది. అయితే హిందూ ధర్మం గురించి చెప్పాలి అంటే హిందూ మహాసముద్రం అంతా ఎక్కడ చెప్పగలమండి? ఇక్కడ సృష్టి ఎంత ప్రాచీనమో అంత ప్రాచీనమైనటువంటి హిందూ ధర్మం గురించి చెప్పాలంటే ఎంతకాలం సరిపోతుందో ఆలోచించండి. ఇక్కడ సూర్యచంద్రులు ఎంత ప్రాచీనులో అంత ప్రాచీనమైనటువంటి మన ధర్మం గురించి చెప్పాలంటే ఎంత సరిపోతుంది? నేను ఈ సమయంలో హిందూ ధర్మం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, ఈ దేశంలో పుట్టనటువంటి వారు, ఈ దేశపు సంప్రదాయం తెలియని వారు, ఈ దేశపు రక్తం లేనటువంటి వారికి కూడా హిందూ ధర్మం అంటే ఏంటో చెప్పి వారి చేత హిందూ ధర్మానికి నమస్కరింపజేసిన స్వామి వివేకానంద పాదపద్మాలు పట్టుకుని ఆ మాటలతో వెళుతూ ఉన్నాయి. ఇక్కడ వారికి ఆయన ఒక అద్భుతమైన అవగాహన చెప్పాడు. ఇక్కడ హిందూ ధర్మం అనేది ఒక పుస్తకం మీద ఆధారపడి లేదు. లేకపోతే హిందూ ధర్మానికి మత గ్రంథం అంటే ఏం చెప్పగలమంటే మనం ఇక్కడ హిందూ ధర్మానికి ఏది ఆధారం? అసలు హిందూ ధర్మం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రశ్న వేసుకుందాం. హిందూ ధర్మం ఇది హాయిగా నోరారా అనొచ్చు. హిందూ ధర్మానికి ఏ పేర్లు ఉన్నాయో పరిశీలిద్దాం. ముందు మన శాస్త్రాల్లో హిందూ ధర్మానికి ఉన్న, ఇప్పుడు హిందూ ధర్మం అని వ్యవహరిస్తున్న దానికి అసలు పేర్లు ఏమిటో చూస్తే, మొదటిగా పేరు దీనికి సనాతన ధర్మం, రెండవ పేరు ఆర్ష ధర్మం, మూడవ పేరు భారతీయ ధర్మం, నాలుగవ పేరు హిందూ ధర్మం. ఈ 4 హిందూ ధర్మానికి ఉన్నటువంటి పేర్లు. ఈ పేర్లకు అర్థం తెలుసుకుంటేనే హిందూ ధర్మం యొక్క స్వరూపము, స్వభావము అర్థమవుతుంది. ప్రభావం తర్వాత చెప్పుకుందాం. సనాతనం, సనాతనం అనే మాటకి శాశ్వతం అని అర్థం. ఇది శాశ్వతమైన ధర్మము అంటే ఇది మార్పు చెందేది కాదు, అది నిన్నో మొన్నో పుట్టినది కాదు, ఇది శాశ్వతమైనది. శాశ్వత శబ్దానికి ఆంగ్లంలో ఎటర్నల్ అనేటువంటి సరి అయినటువంటి శబ్దం. ఇక్కడ ఎంత శాశ్వతమో అంటే మునుపు చెప్పినట్లు సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి ఎంత శాశ్వతమో అంత శాశ్వతమైన ఒకానొక ధర్మము హిందూ ధర్మము. అందుకే దీనికి నేను ఇక్కడ మతం అనే శబ్దం వాడట్లేదు. మతము అంటే ఒపీనియన్, అభిప్రాయం. ధర్మము అంటే మనల్ని పట్టి నడిపించేది, మనల్ని పట్టి ఉంచేది ఏదో దాని పేరు ధర్మం. ధారణాత్ ధర్మమిత్యాహు ధరతీతి ధర్మ. ధర్మశబ్దానికి అనేక నిర్వచనాలు మనం చెప్తూనే ఉంది శాస్త్రం. ఏదైతే మనల్ని పట్టి ఉంచుతుందో దాని పేరు ధర్మం. ఇది ఎలాంటిది అంటే, ఒక ట్రైన్ నడుస్తూ ఉంటే దాని నడక చాలా అద్భుతంగా వెళుతోందని చూస్తాం, కానీ అంత ఆ రైలు బండిని కూడా పట్టి ఉంచేది 2 పట్టాలు. ఆ ట్రైన్కి ఎలాగైతే 2 పట్టాలు దాన్ని పట్టుకున్నాయో మన జీవిత గమనాన్ని పట్టి ఉంచే దాని పేరు ధర్మం. పట్టాలు తప్పితే ట్రైన్కి ఎంత ప్రమాదమో ధర్మం తప్పితే మనకంత ప్రమాదము. అందుకే ధర్మం మనల్ని పట్టి నడిపిస్తుంది. ఆ పట్టి నడిపేదాన్ని ధారణాత్ ధర్మమిత్యాహు. ఎంత అందమైన శబ్దం చెప్పారు ఇక్కడ. అది ధర్మం. హిందూ మతానికి ఆధారాలు 3. ఒకటి గ్రంథరాశి, రెండవది క్షేత్రములు, మూడవది మహాత్ములు. ఈ 3 వల్ల హిందూ ధర్మం ఇంత పరంపరగా కొనసాగుతూ మన దాకా వచ్చింది. మొదటిది గ్రంథములు. ఏమిటా గ్రంథములు? ఒక గ్రంథం కాదు హిందూ ధర్మానికి ఆధారాలు. చెప్పుకోవాలి అంటే హిందూ ధర్మానికి మరొక పేరు వైదిక ధర్మము అని పేరు చెప్పాలంటే. ఎందుకంటే వేదోఖిల ధర్మమూలం అని ప్రతివారు అంగీకరిస్తారు. కానీ హిందూ మతానికి ఆధార గ్రంథములు ఏమిటి అంటే వేదములు ఆధార గ్రంథములు. ఇది ముందు అంగీకరించవలసిన అంశం. మరి అటు తర్వాత వచ్చినటువంటివి 18 పురాణాలు, ఇతిహాసాలు, అటుపై మంత్రశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మంత్రశాస్త్రం.
ఈ 5ంటిని ఆధారం చేసుకుని హిందూ ధర్మం విస్తరించి ఉన్నది ఇక్కడ. అయితే వేదాల్లో ఏమి చెప్పారో దానినే చెప్తూ ఉన్న ఇతిహాసములు పురాణములు. అంతేగాని ఇది పురాణ మతం వేదమతం అని విభజించడానికి లేదు. ఇతిహాసాన్ని పురాణాన్ని ధర్మశాస్త్రాన్ని మంత్రశాస్త్రాన్ని అంగీకరించే వారు అందరూ కూడా హిందువులనే చెప్పబడుతున్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మానికి ఇంకొక అద్భుతమైన నిర్వచనం ఏంటంటే శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. శాస్త్రాల బలం కలిగినటువంటి గొప్ప మతం ఇక్కడ. ఏమిటా శాస్త్రము అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక చోట్ల శాస్త్రం గురించి చెప్తాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం ఈ మాట చెప్తాడు. అంతేకాదు యచ్చాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నచ సిద్ధిమవాప్నోతి న సుఖం నపరాంగతిం. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత కంటే ముందు ఒక శాస్త్రం ఉంది కదా. భగవద్గీతతో ప్రారంభం కాలేదు, కృష్ణుడితో ప్రారంభం కాలేదు హిందూ మతం, రాముడితో ప్రారంభం కాలేదు హిందూ మతం. రాముడు కృష్ణుడు కూడా హిందూ మతస్థులే. తెలుసుకోండి ఇక్కడ. వారు అప్పటి వరకు వచ్చినటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు తిరిగి ప్రపంచీకరించారు, విస్తరించి మనకి తెలియజేశారే తప్ప వారితో మొదలు కాలేదు. ఇది ఇక్కడ ఒక వ్యక్తితో ప్రారంభమైంది కాదు. ఇక్కడ అక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది శాస్త్రము ప్రమాణము అన్నాడు. కృష్ణుడి దృష్టిలో శాస్త్రం ఏది అదొకటి తెలియాలి కదా మనకి. ఏమిటా శాస్త్రము అంటే కృష్ణుడి దృష్టిలో శాస్త్రం వేదం. ఇప్పుడు భగవద్గీత భారతంలో ఒక భాగం, అది మనకు తెలుసు కదా. భారతంలో భాగమైనప్పుడు భారతం ఏమిటి? ఇతిహాసం. ఇతిహాసంలో ఒక భాగమైనటువంటి భగవద్గీతలో పరమాత్మ శాస్త్రము అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ప్రమాణంగా మనం తీసుకోగలిగిన ఒక శాస్త్రము ఒకటి ఉన్నది. ఆ శాస్త్రం ఏమిటి? వేదమే. ఆ మాట నువ్వెలా చెప్తున్నావు అని మీరు ప్రశ్నించవచ్చు. మళ్ళీ పరమాత్మ మాటని తీసుకుందాం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృత్ వేద విదేవచాహం. స్వామి చెప్తున్నాడు 15వ అధ్యాయంలో, వేదములన్నిటి చేత తెలియబడేటువంటి ఏ పరతత్వం ఉందో అది నేను, ఆ వేదాంతం అనేటువంటి జ్ఞానాన్ని అందించేవాడని నేను అని స్పష్టంగా చెప్పాడు. కనుక శాస్త్రం అనగా ఏం తేలింది ఇప్పుడు? వేదం. ఈ వేదము చాలా అద్భుతమైన గ్రంథం. అది సామాన్యమైన టెక్స్ట్ బుక్ లాంటిది కాదు. అదే అయ్యుంటే దానికి ఎంత గొప్పతనం వచ్చేది కాదు. వేదంలో పదాలకి మామూలు లౌకికార్థాలు చెప్పలేం. ఎందుకంటే మామూలుగానే మన లోకంలో ఒక ఇంటెలెక్ట్, ఒక మేధావి యొక్క ఆలోచన స్థాయి ఒక సామాన్యుడి ఆలోచన స్థాయి కుదరదు. అతను చెప్పేది వీడికి అర్థం కాదు. అలాంటిది తపస్సమాధితో అతీంద్రియమైనటువంటి ఒక ప్రజ్ఞ కలిగినటువంటి మహర్షి తాను ఒక సత్యాన్ని దర్శించి చెప్తూ ఉన్నప్పుడు సామాన్యులకు ఎలా అర్థమవుతుంది ఇక్కడ? అందుకు వేదము ఎవరి నుంచి వచ్చింది అంటే ఋషుల నుంచి వచ్చినది. కనుకనే వేదము అనగానే దానికి శబ్దానికి అర్థం వేద అంటే జ్ఞానము, ఇది అర్థం. విద్ అనే ధాతువు నుంచి వేద అనే శబ్దం ఉత్పన్నమైంది, అది జ్ఞానము. వేదం అనగా జ్ఞానము. ఈ జ్ఞానము ఋషులు మనకు అందించారు. కనుక వేదము ఎవరి వల్ల వచ్చింది? ఋషుల వల్ల వచ్చింది, ఋషి వల్ల కాదు. 4 వేదాల్లో ఎంతమంది మహర్షుల పేర్లున్నాయో ఈ మహర్షులు ఎవరూ కూడాను నేను ఇది చెప్తున్నానని చెప్పలేదు. అది గొప్పతనం ఇక్కడ. అందుకే వేద మంత్రాలకి స్రష్టలు ఉండరు, ద్రష్టలు ఉంటారు ఇక్కడ. స్రష్ట అంటే తయారు చేసేవాడు, ద్రష్ట అంటే చూసినవాడు అని అర్థం ఇక్కడ. చూసినవాడు అంటే ఉన్నదాన్ని చూశాడే తప్ప వీడు కొత్తగా తయారు చేయలేదు, అది ఇక్కడ. కనుక ఋషయో మంత్రద్రష్టారహ అని అర్థం చెప్పారు ఇక్కడ. ఋషి నిరంతరమైన తపస్సు చేత సాధన చేత అతడి యొక్క ప్రజ్ఞ మేల్కొంటుంది. ఆ మేల్కొన్న ప్రజ్ఞ పేరు ఋతంభర ప్రజ్ఞ అంటారు ఇక్కడ. అంటే మామూలుగా మనం చూసేటువంటి ప్రపంచంలో ఎవడు తోచిన సిద్ధాంతం వాడు చెప్తుంటాడు. మనకంటే సైంటిస్ట్ ఇంకా గొప్పవాడు కనుక వాడు ఒక సిద్ధాంతం చెప్తాడు. ఆ సైంటిస్ట్ కంటే గొప్పవాడు మరొకడు ఉంటాడు. అంటే మనకంటే గొప్పది సైన్స్ అయితే సైన్స్ కంటే గొప్పది సూపర్ సైన్స్. ఆ సూపర్ సైన్స్ పేరే ఆధ్యాత్మికం అని చెప్పుకోవాలి మనం ఇక్కడ. అది అతీంద్రియ ప్రజ్ఞ. సైన్స్ కూడా ఇంద్రియాలకు అందుతుంది, ఇంద్రియాలకు అందని ఒకానొక సత్యం ఉంటుంది. అది తెలియాలంటే మన దృష్టి కూడా ఇంద్రియాలని దాటిపోవాలి. అలా ఇంద్రియాలని దాటినటువంటి ఒకానొక అతీంద్రియ దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టికి గోచరించినటువంటి ఒక శాశ్వత సత్యాన్ని వేదము అంటారు. కనుక వేదమనగా ఋషులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారము. ఈ డెఫినిషన్ అలాగే గుర్తుపెట్టుకోండి. ఋషులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారానికి పేరే హైందవ ధర్మము. ఇది ప్రధానమైనటువంటిది, దాని పేరే వేదము. ఇది వేదము. కనుక ఒక మనిషి నుంచి వచ్చింది కాదు, అనేక మంది మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా సమీకరించి అందులో ఒకదానికొకటి విరుద్ధం కాదు, ఒకదానితో ఒకటి అనుబంధం, ఒకదానితో ఒకటి పరస్పరం పరిపూరకం. అంటే ఒకదాని వల్ల ఇంకోటి పరిపూర్ణమవుతుంది తప్ప ఒకదానికోటి విరుద్ధం కాదు. వాడు చెప్పింది వీడికి నచ్చక, వీడికి చెప్పింది వాడికి నచ్చక అలా గందరగోళం లేకుండా
రకరకాల ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానమంతా కలిపితే దాని పేరు వేదము అని చెప్పబడుతున్నది. ఇప్పుడు హిందూ ధర్మం రక్షించడానికి మనందరం వేదాలు చదివేసో, శాస్త్రాలు చదివేసో, పురాణాలు అధ్యయనం చేసేసో అంత కష్టపడక్కర్లేదండి. ముందు హిందూ ధర్మం అంటే అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకు ఒక పుస్తకం మీద, ఒక మనిషి మీద ఆధారపడ్డది కాకుండా సృష్టి ఆది నుంచి వచ్చినటువంటి మహర్షులు దర్శించిన శాశ్వత సత్యాల సమాహారం అంతా వేదము రూపంలో లభిస్తూ ఉంటే ఆ వేదాల్లో చెప్పిన దాన్ని సామాన్య జనులకు అందించాలనేటువంటి ప్రయత్నం చేసిన మహానుభావుడు వ్యాస మహర్షి. మనకు శాశ్వతమైన ధర్మం కావాలి. ఆ శాశ్వత ధర్మం సనాతన ధర్మం. ఎలాంటి సనాతనము అంటే నిత్యనూతనం. సనాతనం నిత్యనూతనం ఎలా అవుతుందండి? శాశ్వతం నిత్యనూతనం ఎలా అవుతుంది అంటే సూర్యుడు ఎప్పటి నుంచో ఉదయిస్తున్నాడు, ఎప్పటి నుంచో, ఎప్పటికప్పుడు కొత్త. అలాంటిదే సనాతన ధర్మం. ఈ సూర్యుడు ఎంత అందమో సనాతన ధర్మం అంత అందం, ప్రకృతి ఎంత అందమో సనాతన ధర్మం అంత అందం. ఇది ఋషులు అందించారు కనుక దీనికి రెండవ పేరు ఆర్షధర్మము. ఎందుకంటే మన వాళ్ళకి ఈ పేర్లు తెలియట్లేదు, వచ్చింది అది బాధ. ఆర్షధర్మము అంటే ఋషులు ఇచ్చిన ధర్మం గనక ఆర్ష అంటే ఋషి సంబంధమైన అని అర్థం ఇక్కడ ఆర్షధర్మము. మూడవది భారతీయ ధర్మము. మన దేశం పేరు భారతదేశం. అందుకు ఈ దేశానికి సంబంధించినటువంటి ధర్మం పేరు భారతీయ ధర్మము. ఎందుకయ్యా హిందూ అనే పేరు వచ్చింది అంటే చాలామందికి తెలిసిన విషయమే. సింధూ నదీ తీరములో ఉన్నటువంటి వారి యొక్క జీవన శైలిని హిందూ అని పేరు పెట్టారు పాశ్చాత్యులు. మంచి ఉపకారం చేశారండి. మొత్తం భారతదేశంలో ఉన్న సమస్త విజ్ఞానానికి హిందూ అని పేరు పెట్టి కలిపారు ఆ మహానుభావులు ఇక్కడ. అందుకు కొందరు అంటూ ఉంటారండి, కొంచెం చాదస్తులు అనుకునే వాళ్ళు, మన మతం పేరు హిందూ మతం కాదు, మన మతం పేరు సనాతన ధర్మం అని. మనం అవును కామోసు అనుకుంటాం. ఏం లేదు, హాయిగా హిందూ ధర్మం కూడా అనండి, తప్పేం లేదు. ఎందుకంటే మన దేశం అసలు పేరు ఏమిటి? భారతదేశం. కానీ ఇప్పుడు ఇండియా అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇండియాని పొగిడితే మీరేమంటారు? భారతదేశాన్ని పొగిడేరా అనుకుంటారు. అదేవిధంగా ఇండియా మీద శత్రువులు పడ్డారనుకోండి, ఇండియా మీద పడ్డారు కానీ భారతదేశం మీద పడలేదు కదా అనరు కదా. దేని మీద పడ్డా మన మీదే. అదేవిధంగా హిందూ అని వాళ్ళన్నా మన హాయిగా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇక్కడ హిందూ శబ్దానికి అర్థం తీసుకుంటే సింధు నదీ తీరాన్ని ఆధారం చేసుకుని విస్తరిల్లినటువంటి సమస్తమైనటువంటి ధర్మానికి హిందూ ధర్మం అని పేరు పెట్టారు. ఇది ఎలా గమనించవచ్చు అంటే ఇతరులు మన దేశం మీదకి దాడికి వచ్చేటప్పటికే ఇక్కడొక నాగరికత ఉంది, ఇక్కడొక సంస్కృతి ఉంది, ఇక్కడొక విజ్ఞానం ఉన్నది, ఇక్కడొక పరంపర ఉన్నది, ఇక్కడొక జీవన విధానం ఉన్నది. ఎన్ని చెప్పుకున్నప్పటికీ 5: ఒక సంస్కృతి, ఒక విజ్ఞానం, ఒక నాగరికత, ఒక పరంపర, ఒక జీవన విధానం, కళలు అనేవి ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఏం పేరు పెట్టారంటే అన్నీ కలిపేసి హిందూ అని పేరు పెట్టారు అక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు అలా ఇప్పటికి మన దేశంలో పుట్టినటువంటి సమస్త విజ్ఞానాల్ని, సంస్కృతిని, నాగరికతని, పరంపరని అంతా కలిపితే హిందూ అనాలి. మీరు ఒక్కసారి ఏదైనా విదేశాలకు మనం వెళ్ళినట్లయితే నువ్వు ఏ మతం వాడివి అని అడిగితే మీరు హిందూ అని చెప్పగానే భారతదేశం నుండి వచ్చావా అని అడుగుతారు. అవునా లేదా అండి? కానీ ప్రపంచంలో ఇంకే మతం వాడి పేరు చెప్పినా ఏ దేశం నుండి వచ్చావు అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? హిందూ మతానికి భారతదేశానికి అవిభాజ్య సంబంధం ఉన్నది. అందుకే భారతదేశమే హిందూ మతం, హిందూ మతమే భారతీయత. ఇది తెలుసుకోండి. ఇక్కడ భారతదేశంలో పుట్టిన వారందరూ కూడాను ఈ హైందవ విజ్ఞానానికి వారసులు. అందుకే భారతదేశాన్ని శత్రువుగా చూసేవాళ్ళైనా సరే భారతదేశాన్ని హిందుస్థాన్ అనక తప్పదు. అవునా కదా? హిందుస్థాన్ అది. అయితే భారతదేశంలో పుట్టిన వాటి అన్నిటికీ హిందూ ధర్మాన్ని కట్టేస్తే అసలు పొసగుతుందా? దేని దారి దానిది కదా అంటే అదే ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇక్కడ హిందూ ధర్మంలో మనం చెప్పుకునే గొప్పతనం అన్నిటికీ కూడా ఒకదానికొకటి అనుబంధం ఉన్నది. అందుకే ఒక మాట అన్నాం, హిందూ ధర్మం శాస్త్రాల బలం కలిగిన మతము అని ఒక మాట చెప్పుకున్నాం. ఇక్కడ శాస్త్రాల బలం ఏ శాస్త్రంలో ఒక్కొక్కసారి ఆలోచన చేద్దాం. ఒకటి, హైందవ ధర్మంలో విజ్ఞాన శాస్త్రం కావలసినంత ఉన్నది. ఇప్పుడు ప్రపంచ విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన విషయం. అంతేకాదు భారతదేశంలో ఇతరులు పాలిస్తున్న రోజుల్లోనే ఈ దేశానికి వచ్చి మతాన్ని అవహేళన చేయడానికి దీన్ని చదివిన వాళ్ళు కూడా కళ్ళు తిరిగి దండం పెట్టారు హిందూ మతానికి. వాళ్ళు ఒక మాట అంటున్నారు, ప్రపంచంలో విజ్ఞాన దేశాలు అభివృద్ధి చెందాయి అనుకుంటున్న వాళ్ళు వైజ్ఞానిక శాస్త్రం కూడా ఆవిష్కరించిన సత్యాలు హిందూ ధర్మ గ్రంథాల్లో కనబడుతున్నాయి అని గొప్ప మాట అన్నారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట ఈ సమయంలో గుర్తొస్తున్నది. రోజు రోజుకి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతూ ఉంటే కేవలం విశ్వాసాల మీద ఆధారపడ్డ అనేక మతాలు దెబ్బతింటాయి. కానీ విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ, ఆ సైంటిఫిక్
ఛాలెంజ్కి, అంటే విజ్ఞాన శాస్త్రం విసురుతున్న సవాళ్ళకి తట్టుకొని నిలబడగలిగే శక్తి హిందూ ధర్మానికి మాత్రమే ఉన్నది. మిగిలిన పింగాణి కప్పుల్లా పగిలిపోతాయని చెప్పాడు మహానుభావుడు. దానికి అనేక తార్కాణములు నేడు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల పాశ్చాత్యులు రాసిన గ్రంథంలో కాస్మోస్ అంటే అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్షంలో జరుగుతున్న అద్భుతాలు, విశ్వ చైతన్యం యొక్క విశేషాలు, ఇవి సృష్టిలో మొట్టమొదటి చెప్పినటువంటి జాతి భారత జాతి వేద పురాణాల్లోనే కనబడుతున్నదని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. అలాగే టైమింగ్, కాలం గురించి చేసిన లెక్కలో కనురెప్పపాటు కంటే సూక్ష్మకాలం మొదలుకొని కల్పకాలం వరకు, అతి సూక్ష్మకాలం నుంచి మహాకాలం వరకు ఒక సైంటిఫిక్గా కాలాన్ని గణన చేసిన ప్రథమ జాతి భారత జాతి అని పాశ్చాత్యులు అంగీకరిస్తున్నారు. గ్రీక్కి సంబంధించిన కీరో అనేటువంటి ఒక అంతరిక్ష శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త చెప్పిన మాట మీ ముందు ప్రస్తావించడం జరిగింది. అలాగే బియాండ్ 6000 years బ్యారియర్ అనే ఒక వ్యాసంలో ఇటీవల గ్రెక్ అనేటువంటి ఒక అమెరికన్ రచించిన ఆశ్చర్యకరమైన అంశాలు భారతీయ పురాణంలో చెప్పినటువంటి కాలగణాలను ఆధారం చేసుకుని చెప్పినటువంటిది. అందుకు విజ్ఞాన శాస్త్రం కావలసినంత ఉన్నది హైందవ ధర్మంలో. రెండవ అంశం, భారతీయ హైందవ ధర్మంలో ఒక శాస్త్రంతో ఒక శాస్త్రం అనుబంధం. ఒకటి విజ్ఞాన శాస్త్రం అయితే రెండవది జ్యోతిష్ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞానం. ఎందుకంటే రాసులు, చక్రాలు, గ్రహాలు, నక్షత్రాలు ఇవి హిందూ ధర్మంలో అనివార్యమైన భాగాలు. ఇవాళ మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి, ఏ ఉత్సవం చేయాలి అంటే ఈ మాసం ఏమిటో చూస్తాం. శ్రావణమా లేక భాద్రపదమా లేక కన్యామాసమా అన్నప్పుడు కన్య రాశి, శ్రవణ నక్షత్రం, భాద్రపదం అనగానే భద్రా నక్షత్రం, ఉత్తరాభాద్ర పూర్వభాద్ర అనగానే అంతరిక్షానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాశి చక్రాలు, గ్రహాలు, వీటి మీద ఆధారపడి మనం లెక్క గణనం చేసుకుంటున్నాము. అంటే హిందూ మతంలో తప్పనిసరిగా ఉన్న మరొక భాగం ఏంటి? జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం ఒకటి, ఒక బలం. విజ్ఞాన శాస్త్రం ముందే చెప్పుకున్నాం. మూడవది యోగ శాస్త్రం. కానీ ప్రపంచానికి ఆరోగ్యం కలిగించగలిగే శక్తి కలిగిన యోగం మన హిందువులదని తెలుసుకోగలగాలి. ఇక్కడ ఏ కాలం వాడికైనా ఏ దేశం వాడికైనా పనికొచ్చేటువంటి వైద్య విధానం ఆయుర్వేద వైద్య విధానమే నమస్కరిస్తున్నారు. అది 100కి 100 హిందూ ధర్మానికి సంబంధించింది. ఆయుర్వేదం మొదలైనటువంటి శాస్త్రాలు, వీటన్నిటిలో చెప్పినటువంటి విధానాలు ఇవి మనం గమనించినట్లయితే ఒక్కసారి చరకుడు, సుశ్రుతుడు పేర్లు తెలుసు కదా. మొట్టమొదట భూమి మీద శస్త్రచికిత్స అనేది పుట్టింది భారతదేశంలో. శస్త్రచికిత్స అనే దాన్ని అందించిన వాడు సుశ్రుతుడు, చాలామందికి తెలిసిన అంశమే. ఇలా ఎంతమంది వైద్యులు ఉన్నారండి, ఉద్భటుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా యోగశాస్త్రం, ఇది కూడా చికిత్సకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించింది, అద్భుతమైన జీవిత విధానానికి, మన ఆయుష్ పెంచడానికి మనకు వచ్చేది ఇక్కడ. కనుక అటు యోగా, ఇటు ఆయుర్వేదం, ఈ రెండిట్లో మనం చూస్తే చరకుడు, సుశ్రుతుడు మన ఆరోగ్యం బాగుపడ్డానికంటూ కొన్ని శ్లోకాల్లో చెప్పారు. ఏమనంటే ఫలానా రోగం పోవాలి అంటే ఈ ఔషధం వాడాలి, ఈ మంత్రం జపం చేయాలి అని కూడా రాశారు. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి ఇక్కడ. ఉదాహరణకి చరకుడు ఒక గ్రంథంలో చెప్తాడు, ఒక రోగం పోవడానికి ఔషధం చెప్తూనే ఈ రోగం శాంతించాలంటే పురుష సూక్త పారాయణైనా చెయ్యాలి, విష్ణు సహస్రనామ పారాయణైనా చెయ్యాలి అని రాశాడు ఇక్కడ. అందుకే ఆయుర్వేద విధానం ఏం చెప్తుందంటే ఆరోగ్యం బాగుపడాలి అంటే మణి, మంత్ర, ఔషధులు మూడిటితో. మంత్రం దేని నుంచి వచ్చింది? మళ్ళీ వేదం నుంచి వచ్చినదే. విష్ణువో, శివుడో, గ్రహశాంతులో వీటికి సంబంధించినవి. అవునా కదా చెప్పండి ఇక్కడ. ఈ విధంగా మనం పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం తర్వాత, జ్యోతిష్ శాస్త్రం తర్వాత ఆయుర్వేద శాస్త్రం, యోగ శాస్త్రం, అప్పటికి 4 శాస్త్రాలు వచ్చాయి. తర్వాత మంత్రశాస్త్రం. జాన్ వుడ్రాఫ్ అనేటువంటి వాడు 17వ శతాబ్ది మధ్య భాగంలో భారతీయమైనటువంటి అటు యోగాని, మంత్రశక్తిని, కుండలిని శక్తిని పరిశోధించి అది ది సర్పెంట్ పవర్, ది వర్డ్ పవర్ అని పుస్తకాలు రాసి మంత్రానికి, యంత్రానికి ఉన్న మహిమ ఏమిటో రుజువు చేశాడు. ఇప్పుడు వాటిని పట్టుకుని విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నమస్కరిస్తున్నారు. అందుకే పడమటి దేశాల్లో చదువుకున్నవారు, తెలివైన వారు, ఆలోచించేవారు హిందూ ధర్మాన్ని స్వాగతిస్తూ హిందూ ధర్మంలోకి వస్తూ ఉంటే, ఏ ఆలోచన లేనివారు, మూర్ఖులు, ప్రలోభాలకు లోనైన వారు హిందూ ధర్మం నుంచి బయటపడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? హిందూ ధర్మం ఏంటో ముందు మన అవగాహన కలిగి వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాంట్లో హిందూ ధర్మం శాస్త్రాల బలము కలిగినటువంటి మతము. యోగ శాస్త్ర, జ్యోతిష్ శాస్త్ర, ఆయుర్వేద శాస్త్ర, మంత్రశాస్త్ర, విజ్ఞాన శాస్త్ర, ఇన్ని. ఇంకా అద్భుతమైన విషయం తత్వశాస్త్ర, ఫిలాసఫీలో వేదాంత శాస్త్రం అని మనం అంటున్నాం. వేదాంతం అంటే వేదముల చివరి భాగం. అందుకే ఇక్కడ గమనించవలసిన ప్రధానమైన అంశముల్లో ఇన్ని శాస్త్రాల బలం కలిగినటువంటి హిందూ ధర్మానికి ఆ పేరు ఎందువల్ల వచ్చింది? ఈ దేశంలో పుట్టినటువంటి సమస్త విజ్ఞానాల్ని కలిపారు అన్నారు ఇక్కడ. కలిపి
వాడి పేరు పెట్టడం కాదు, ఈ దేశంలో అలా కలిసి ఉన్నాయి. మీరు యోగశాస్త్రం చదివితే అక్కడ కూడా వైదిక శబ్దాలు చాలా ఉంటాయి, వేదంలో విషయాలు చెప్తాడు. ఆయుర్వేద శాస్త్రం చదివితే ఇందాక చెప్పుకున్నాం సంబంధం ఉన్నది, జ్యోతిష్ శాస్త్రానికి హిందూ ధర్మంతో సంబంధం ఉన్నది. ఇలా ఈ విడివిడి శాస్త్రాలకు ఒకదానికోతో ఒకటి అనుబంధం కలిగినటువంటి ధర్మం మనది ఇక్కడ. ఇలాగా ఈ దేశపు సహజమైన మళ్ళీ ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశపు సహజమైన నైసర్గికమైనటువంటి ధర్మమే హిందూ ధర్మము. అంటే ఈ దేశం యొక్క నేటివ్ రిలీజియన్ హిందూ మతం అంటే తెలుసుకోండి, నేటివ్ రిలీజియన్ ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ దేశంలో మీరు నేను ఎలా పుట్టామో హిందూ ధర్మం అలా పుట్టింది ఇక్కడ. కానీ మీకు నాకు ఇక్కడ బ్రతికి బట్ట కట్టగలిగే హక్కు ఎంత ఉన్నదో హిందూ ధర్మానికి కూడా అంత ఉన్నది. ఈ దేశపు సహజ ధర్మం హిందూ ధర్మం. అందుకే భారతీయత హిందూ ధర్మము. కనుక సింధు నుంచి హిందూ వచ్చింది, హిందూ నుంచి ఇండస్ ఇండియా వచ్చింది, అవునా లేదా? కానీ హిందూ శబ్దం నుంచి ఇండియా పుట్టింది. ఇక భారత శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? భారత అనేటటువంటి శబ్దం కూడా మనకి వేదాల్లో కనబడుతుంది. అగ్నిమిచ్చధ్వం భారతాః ఈ మాట ఉన్నది ఇక్కడ. ఓ భారతులారా, మనమందరం అగ్నిని ఆశ్రయిద్దాం, ఇదొక మంత్రం. అంతేకాదు, భరత అనే శబ్దం వేదాల్లో ఉన్నది. మన దేశం పేరేమిటి? భారతదేశం. భరతవర్షే భరతఖండే అని యుగాల నుంచి చెప్తున్నాం. ఏమిటి భరత? ఎందుకు ఆ పేరు వచ్చింది భరత అంటే కొందరు చెప్తారు భరతుడు పాలించడం వల్ల. ఏ భరతుడు? మళ్ళీ ప్రశ్న. రాముడు తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, దుష్యంతుడు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరి కంటే ముందు జడభరతుడు ఒక ఆయన ఉన్నట్ట. ఏ భరతుడి వల్ల వచ్చింది అంటే దుష్యంతుడు కొడుకు అంటాడు ఒక ఆయన. కాదయ్యా బాబు, జడభరతుడి వల్ల వచ్చింది, ఆయన వృషభదేవుడి యొక్క పుత్రుడు భరతుడు అనేటువంటి యోగి, ఆయన వల్ల వచ్చినది అని. సరే, భరతుడికి భరత అని పేరు ఎందుకు వచ్చింది? అలా ఆలోచించాలి మనం ఇక్కడ. భరత శబ్దానికి మనం ఇప్పుడు నిర్వచనం వెతికితే భరతవర్షం, భరతఖండం, భారతీయత, హిందూ మతం ఎంత చక్కగా ఇన్సెపరబుల్, విడదీయలేని విధంగా కనిపిస్తాయో ఆలోచిద్దాం ఇక్కడ. భరత అనే శబ్దానికి వేదం అర్థం చెప్తోంది, భరత్వ రమణత్వాత్ భరతః, భరత్వ రమణత్వములు చేయువాడు భరతుడు అన్నారు ఇక్కడ. ఈ భరతుడు అనే పేరు ఇద్దరికి చెప్తోంది వేదం. ఒకటి పరమేశ్వరుడికి, రెండు అగ్నికి. పరమేశ్వరుడు భరత్వము రమణత్వము రెండు చేస్తున్నట్ట. భరత్వము అంటే పోషించుట, రక్షించుట. నిజానికి మనల్ని అందరినీ పోషించి రక్షించేవాడెవడు? ప్రపంచాన్నంతటినీ పరమేశ్వరుడు. అంతేకాదు, రమణత్వం అంటే ఆనందింపజేయుట, చక్కగా పోషింపజేసి ఆనందాన్ని అందించేవాడు కనుక భగవంతుడికి భరతుడని పేరు. అదేవిధంగా అగ్నిహోత్రుడికి భరతుడని పేరు పెట్టారు. ఎందుకంటే ఆవిర్భరణ సామర్థ్యాత్ అని అర్థం చెప్తోంది, వేదమే చెప్తోంది. హవిస్సులు అగ్నిలో వేస్తున్నాం, అగ్నిదేవుడు హవిస్సులు భరించి దేవతలకు అర్పించి దేవతలను ఆనందింపజేస్తున్నాడు. అప్పుడు దేవతలు సంతోషించి వర్షాలు కురిపించి మనల్ని ఆనందింపజేస్తారు. సరిగ్గా భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్త్విష్ట కామధుక్. అగ్నిహోత్రము ద్వారా, యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరిస్తే దేవతలు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తున్నారు అని. కనుక యజ్ఞాగ్నికి భరతుడని పేరు, పరమేశ్వరుడికి భరతుడని పేరు. ఆ భరతుడైన పరమేశ్వరుని ఆరాధించే వారికి భారతీయులని పేరు. యజ్ఞంలో ఆ యజ్ఞాన్ని ఆచరించి యజ్ఞము ద్వారా జీవించేటువంటి యజ్ఞ భూమికి భరతవర్షం అని పేరు. యజ్ఞభూమిలో జీవించే వారికి భారతీయులని పేరు. కనుక భరత అంటే యజ్ఞభూమి, భరత అంటే పరమేశ్వరుడి భూమి. అందుకు ఈశ్వర సంబంధమైన సర్వజ్ఞానములు అందివ్వగలిగినటువంటిది భారతీయ సంస్కృతి.